తోపుటి ఆడుతుంది బాధపడుతుంది తీసుకొని తిట్టి తేడా తిట్టదు అన్నీ అన్నాడు అంత అక్క. అంటే నేను అమ్మాయిని ఆడ తిట్టాను నేను ఎప్పుడు తీసుకున్నాను నాకు ఊరిసారి తీసుకున్నాను పొలం ఇస్తానండి ఇస్తాను అన్నది ఇవ్వాను పొలం అని చెప్పారంట. ఏందక్క ఏడస్తాంలే ఎందుకు వాళ్ళు మాకు వేసిన మనకేం కలిసి వస్తుంది నువ్వు తీసుకుంటే ఏడాది అన్నిటి అన్నాడంట మామ. నేను అమ్మాయి ఎప్పుడు పోయి తెచ్చాను నేను నాకు తమ్ముడు కాదు తీసుకున్నాను పొలం ఇస్తానన్నా ఇస్తాను అని చెప్పుకున్నాను ఇదేను. ఏమిస్తామని పొలం ఇస్తామని కానీ తమ్ముడు కాడ కూడా తీసుకొని ఉన్నాడు వ్యాన్ కొనేటప్పుడు, అది నిజమే. చెప్పులేక్క చెప్పు. ఎప్పుడు అడిగితే అక్క? మొన్న అడిగితేనా? అప్పుడెప్పుడు ఫస్ట్ ఒక్కసారే కదా అడిగిందే. ఇంకోసారి అడిగి చూడండి, ఎందుకంటే అలా ఓకగా చెప్పేస్తారు వీళ్ళు అబద్ధాలు. ఎట్ట చెప్తారు అంటే 20 ఏళ్ళ ఆడపిల్ల మీద నలుగురితో తిరిగేసినట్టు చెప్పి మా నాయనకి చెప్పి మేము రాయని ఉత్తరాలన్నీ ఊర్లో చదివి అసలే ఎగిరిగిరి చదివేదంట. అసలు నాకు ఉత్తరమే రాయడం రాదు సరిగ్గా. రాసా మా అమ్మ వాళ్ళకి, ఆయన ఎవరో మా పోస్ట్ ఆయన ఎగతాలు చేశాడని ఇంకా రాయలా. నేను పంపిన ఫోటోలు ఎప్పుడు చూపించుకొని ఇంత చేసి ట్రైనింగ్ వాళ్ళు 300 మంది ఉంటే అక్కడ పోయి 300 మందికి నా మీద ఇది వెంకటేశ్వర స్వామి మీద ఒట్టు తిరిగి వస్తుంది. ఇది 300 మందికి ట్రైనింగ్ వాళ్ళ రూముల్లో కూర్చొని చాడీలు చెప్పి ఈ గుండమ్మ అందరూ పోయి ఆడబడి అసలు ఎవరు నన్ను కలిసారా ఎవరన్నా మాట్లాడారంటే ఏమి లేదు. ఇంత చేసిన వాళ్ళు ఇప్పుడు ఇది ఆయన ఆ రోజు అద్దరు భద్రగా చెప్పుంటాడు. ఈసారి చెప్పమని చెప్పాక ఎవరెవరు అకౌంట్లో వేసింది మొత్తం తీసుకొచ్చి ఇంటికి అడిస్తాం. ఇప్పుడు సేనక్క మా తమ్ముడికి ఏం తెలియదు. ఆ అక్క గబ్బర్ సింగ్ వాళ్ళ మేనకోడలు, మా టీచర్ వాళ్ళ అక్క నాకు ఫ్రెండు, మా తమ్ముడికి అస్సలు తెలియదు. వాళ్ళు అక్కే చెప్పొద్దు కదా. నేను మనం తీసిపెట్టా కూడా బ్యాంకులో అక్క వేసింది కదా, అక్క స్లిప్ తీసిపెట్టక్క వేసావు కదా అకౌంట్కి. ఆయన నంబర్కే గూడూరు బ్యాంకుకే వేయించుకున్నాడు. ఇస్తే ఆయనే ఇచ్చింది అక్కకి. రామయ్య వేసాడు, వాడికి కూడా ఆయనే ఇచ్చింది. 3 రోజులు ప్రస్తుతం నాకు తోడు కూడా ఉన్నాడు అబ్బాయి. వాడికి 4 ఇవ్వాలి ఆయన. ఇప్పుడు జిలాని ఎంత బాగా తెలుసు. జిలాని చేశాడు చాలామందికి. అవన్నీ వీళ్ళందరూ మా తమ్ముళ్ళకి ఏం తెలుసు కాదు. ఒకరి నంబర్లో ఒకరికి ఉన్నాయి. అందరికి జనార్దన్ సార్ అంట. నువ్వెందుకు చేస్తున్నావు అంటే నేనే కదా వేసింది. బెల్లంకొండ గుణ అంట ఎవరో ఒక ఆయన, నాకు తెలియదు. ఆయన ఫోన్పే ఇచ్చాడంట. ఎలక్షన్లో ఎవరు పడితే వాళ్ళ దగ్గర ఇచ్చారు. ఆ ఫోన్పేకి వేయించుకున్నాడు ఐవారి దగ్గర. ఐవారి నంబర్ ఆయన దగ్గర ఉంది, ఆయన నంబర్ ఐవారి దగ్గర ఉంది. అన్నిటికన్నా ముందు నాగస్వామి మీద ఒట్టు తీసుకొని ఒకసారి ఏదో తడు నాకు చెప్పిళ్ళు 5 సవర్ల 14 అని అట్ట చెప్పుంటాడు. ఈసారి అడగండి. ఇంకా ఒక అమ్మ అబ్బకు పుడితే నిజం చెప్పాలా. అమ్మ అబ్బకు పుట్టినోడు నిజం చెప్పాలా. అక్క అమ్మాయి ఏమంటుంది, మాట్లాడిస్తా అక్క, పేడెత్తుతుంది అక్క, గిడ్డెత్తుతుంది అక్క అని అంటుంది. ఒక్కసారేమో తీసింది స్వాతి, నేను ఫోన్ చేపిస్తాను అక్క అనింది. తర్వాత అమ్మాయి నేనేం పొద్దాకలేం చేయలే కదా, మళ్ళా చేస్తే హాస్పిటల్కి పోయింది అక్క అని చెప్పింది. మళ్ళీ 2-3 సార్లు చేస్తే క్యారేజ్ సర్దుతుంది అక్క, స్కూల్కి పోతున్నది వాళ్ళ పిల్లకాయలు అని చెప్పింది. సరేలే అమ్మ, మా పిల్లకాయలకి ఏం చదువులు పడలేదులే, పంపించుకోండి హాస్పిటల్కి పోండి. మార్చిలో అడిగాను హాస్పిటల్కి పోవాలా, 70,000 కావాలా నాకు. రాత్రి కూడా నాకు 2 సెకండ్ల మాట ఆగిపోయింది. అంటే మెలుగు పడిపోయి వీళ్ళ డబ్బుల కోసం ఆలోచించి ఇస్తాడు దేవుడు అన్నీ. అంత ఈజీగా అది ఆడవాళ్ళని కష్టపెట్టడం. అందుకో మేము దేవుడిని నమ్ముకున్న వాళ్ళం. అయిపోయిందా. 4-5 సార్లు చేసి అంతే. తర్వాత వాళ్ళకి తీయడంలా ఫోన్లు. తర్వాత చేసినప్పటి నుంచి వాళ్ళు ఏమైనా పనుల్లో చేసుకోవద్దా, పనులు ఎప్పుడు ఫోన్ కాడ ఆడుంటారు వాళ్ళు కూడా. ఫోన్లు తీయడంలో ఫోన్ పక్కన ఉంటే కదా తీస్తారా, లేదా ఏమైనా చూసి కూడా ఏమన్నా చెప్పలేక గమ్ముకున్నారేమో. నేను ఇచ్చేనా, నాకు కాదు రాసిచ్చిన పేపర్ కూడా ఉంది కదా. ఇకపోతే మా తమ్ముడి మీద ఏం లేదక్క, బాబు మీద ఒట్టు 32,000 కట్టాలక్క. ఇప్పుడు చెప్తున్నా నిజం. అందుకని అక్క హర్షాకు చేసింది. ఇప్పుడు అమ్మకి అప్పకి పుట్టుంటే